తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides TV యాప్ డౌన్లోడ్ ఇట్. నమస్తే, వెల్కమ్ టు 4 Sides TV ఎక్స్క్లూజివ్ డ్రైవ్. నేను మీ సంపత్ కుమార్. సినిమా టికెట్ ధరల పెంపు, ప్రత్యేక ప్రదర్శనలను తెలంగాణ హైకోర్టు తప్పుపట్టింది. బెనిఫిట్ షోలు రద్దు చేశామంటూ పరోక్షంగా ప్రత్యేక షోలకు అనుమతులు ఇవ్వడమేమిటని ప్రశ్నించింది. అర్ధరాత్రి 1 గంట తర్వాత తెల్లవారుజామున షోలకు అనుమతులు ఇవ్వడంపై పునఃసమీక్షించాలని సూచించింది. ప్రత్యేక ప్రదర్శనల పట్ల పాలకులు తీసుకుంటున్న నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వ తీరును ప్రశ్నించింది. గేమ్ చేంజర్ సినిమాకు టికెట్ల ధరల పెంపు, ప్రత్యేక ప్రదర్శనలపై విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు ఇచ్చింది. ప్రేక్షకుల భద్రతను దృష్టిలో ఉంచుకొని బెనిఫిట్, ప్రత్యేక షోలకు అనుమతించవద్దని హైకోర్టు సూచించింది. నిర్మాత భారీ బడ్జెట్తో సినిమాలు తీసి ప్రేక్షకుల నుంచి వసూలు చేసుకోవడం సరైన చర్య కాదని వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది. పుష్ప 2 సినిమా పరంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటనలు ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన గేమ్ చేంజర్ సినిమా పడింది. షరతులతో కూడిన అనుమతులు, తెలంగాణలో స్పెషల్ షోలో పరంగా ఈ చిత్రానికి అనుమతులు లభించాయి. బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వలేదు. సినిమా టికెట్ల రేట్లను పెంచారు. కానీ పుష్ప 2 సినిమా రేంజ్లో మాత్రం అనుమతులు లభించలేదు. పుష్ప 2 సినిమా కొన్ని ఏరియాల్లో 1500 నుంచి 2000 వరకు టికెట్స్ అమ్మారు. కానీ గేమ్ చేంజర్కు ఆ ఛాన్స్ లేకుండా పోయింది. గేమ్ చేంజర్ చిత్రానికి వస్తే తెలంగాణ ప్రభుత్వం విడుదల రోజు 6 షోలకు అనుమతి ఇచ్చింది. విడుదల రోజు ఉదయం 4 గంటలకు తొలి షో ప్రదర్శితమైంది. అదే రోజు సింగిల్ స్క్రీన్లో అదనంగా 100, మల్టీప్లెక్స్లో 150 రూపాయలు అదనంగా టికెట్ ధరలు ఉన్నాయి. ఈ నెల 11 నుంచి 19 వరకు 5 షోలకు అనుమతి ఇచ్చారు. ఈ రోజుల్లో సింగిల్ స్క్రీన్లో 50, మల్టీప్లెక్స్లో 100 రూపాయలు అదనంగా ఉన్నాయి. అదే ఆంధ్రప్రదేశ్లో అర్ధరాత్రి 1 గంటకు బెనిఫిట్ షో 600 రూపాయలుగా నిర్ణయించారు. జనవరి 10 విడుదల రోజు 6 షోలు ప్రదర్శించారు. అదనంగా సింగిల్ స్క్రీన్లో 135, మల్టీప్లెక్స్లలో 175గా ధర నిర్ణయించి అమ్మారు. ఈ నెల 11 నుంచి 23 వరకు 5 షోలు ఈ ధరలతోనే ప్రదర్శితం కానున్నాయి.
ఇదిలా ఉండగా 12వ తేదీన విడుదల కానున్న డాకు మహారాజ్కు ఏపీలో విడుదల రోజు 4 గంటల ప్రత్యేక షోకు అనుమతి ఇచ్చారు. ఒక్కో టికెట్ 500 రూపాయలకు విక్రయించేందుకు అనుమతి లభించింది. ఈ నెల 25 వరకు ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలకు సింగిల్ స్క్రీన్లో 110, మల్టీప్లెక్స్లో 135 అదనంగా ఉండనున్నాయి. ధరల పెంపు విషయమై తెలంగాణ ప్రభుత్వంకు విన్నపం చేయడం లేదని, ప్రస్తుతం ఉన్న ధరలతో తాము సంతోషంగా ఉన్నట్లు చిత్ర నిర్మాత నాగవంశీ చెప్పడం విశేషం. సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి ఏపీలో 14న 6 షోలకు అనుమతి లభించింది. సింగిల్ స్క్రీన్లో 100, మల్టీప్లెక్స్లో 125 అదనంగా ధరలు ఉండనున్నాయి. ఈ నెల 17 నుంచి 23 వరకు 5 షోలు ఇవే ధరలతో ప్రదర్శన ఉండనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంపత్, చెప్పండి, ఏదైతే గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించి బెనిఫిట్ షో క్యాన్సిల్ చేయకుండా ఏదైతే ముందస్తు షో అనుమతి ఇచ్చారో, అలాగే సినిమా రేట్లు పెంచుకోవడానికి ఏదైతే తెలంగాణ ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందో దీనిపైన అయితే హైకోర్టు అయితే కొంచెం ప్రభుత్వం పైన సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? పుష్ప సినిమా రోజు టీజర్ షో రోజు ఏదైతే అన్నదేవుల ఘటన కూడా తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఇక్కడ నుంచి బెనిఫిట్ షోలుగా కానీ అలాగే టికెట్ పెంచుకోవడానికి కూడా కానీ అనుమతులు ఉండవనేసి కూడా చెప్పడం జరిగింది. కానీ మొన్న గేమ్ చేంజర్ సినిమా దిల్రాజ్ వీళ్ళందరూ సినిమా అందరూ కలిసి ఏదైతే మీటింగ్ పెట్టుకున్నారు, 30 మంది మీటింగ్ జరిగిందో ఆ రోజు కూడా అనుమతి అంటే సినిమాకి అనుమతిస్తుంది. ఆ రోజే సినిమాల గురించి మాట, ఎందుకంటే ఇప్పుడు వచ్చే సినిమాలు కూడా 2 సినిమాలు కూడా గేమ్ చేంజర్ కానీ అలాగే సంక్రాంతికి వస్తున్న సినిమా కూడా ఈ సినిమాలకు దిల్రాజ్ ప్రొడ్యూసర్గా నిర్మాతగా ఉన్నాడు కాబట్టి దీనికి సంబంధించి 6 రోజులు టికెట్ పెంచమని ఆ విషయం కూడా మార్చుకోవడం జరిగింది. అయితే గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ కూడా బెనిఫిట్ షోలకు అనుమతించింది. 6 షోలు బెనిఫిట్ షోలకు అనుమతించింది. అలాగే టికెట్ రేట్లు పెంచుకోవడానికి కూడా అనుమతించింది. దీనికి సంబంధించి కూడా హైకోర్టు అయితే ఏదైతే రేవంత్ రెడ్డి చెప్పారు బెనిఫిట్ షోలకు అనుమతులు లేవదు, కానీ ఈ రోజు అనుమతులు ఏ విధంగా ఇచ్చారో అది ఎందుకు ఇచ్చారో అనేసి కూడా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఎందుకంటే ప్రొడ్యూసర్ నిర్మాత డబ్బులు పెట్టి సినిమాలు తీసి జనాల దగ్గర నుంచి లాగడం ఏంటనేసి కూడా ఆ జనాలు భద్రతకు దృష్ట్యా కూడా గాలి వదిలేశారు. ఇలాంటి సినిమాలు మీరు బెనిఫిట్ షోలు ఇవ్వకూడదని దీని గురించి కూడా మీరు మరొకసారి ఆలోచించాలని కూడా హైకోర్టు వీళ్ళకి హైకోర్టు వాళ్ళకి చెప్పింది. ప్రత్యేక ఎవరైతే హైకోర్టు సంబంధించిన ప్రధానాధికారి కార్యదర్శి ఉన్నారో వాళ్ళకి ఆదేశాలు జారీ చేసి ఎవరైతే సినిమా ప్రేక్షకులు ఎవరైతే వాళ్ళ భద్రత దృష్టిలో పెట్టుకొని బెనిఫిట్ షోలకు కానీ అలాగే ఈ రేట్ పెంచుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకూడదు అనేది మళ్ళొకసారి ఆలోచించాలని చెప్పి కూడా ఈ నెల 20వ తారీఖు దీని వాయిదా కూడా వేయడం జరిగింది. అయితే ఈ గేమ్ చేంజర్కి సంబంధించి అట్లానే ఈ తెలంగాణ ప్రభుత్వం పైన కూడా ప్రస్తుతం అయితే మీరు సినిమాలకు ఎందుకు అర్ధరాత్రి వరకు పర్మిషన్లు ఇస్తున్నారు? దీనిపైన ముఖ్యంగా 16 సంవత్సరాల పిల్లలు ఉదయం తెల్లవారుజామున సినిమాలకు వస్తే వాళ్ళ యొక్క ఆరోగ్యం కూడా పాడవుతుంది. అలాగే సినిమాలు అంతంత పెద్ద ఎత్తున సినీ నిర్మాతలు పెట్టి తీసి దాన్ని ప్రజలపై నుంచి ప్రేక్షకులపై నుంచి మేము తీసుకుంటాం అనడం ఎంతవరకు కరెక్ట్? ఇది కరెక్ట్ కాదంటూ కూడా హైకోర్టు అయితే చెప్పినట్టుగా తెలుస్తుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి, ఇలాంటి పర్మిషన్స్ ఇచ్చారు కాబట్టి హైకోర్టు కూడా ఈ విషయంలో కలగేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆల్రెడీ బెనిఫిట్ షోలు ఉండమనేసి కూడా ఇది చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు బెనిఫిట్ షోలకు అనుమతులు ఇచ్చింది కాబట్టి తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు తప్పుపట్టింది. మీరు అంటే మీరు ప్రజల ప్రణాళికకి లెక్కలేదా? మీరు సినిమాలు ప్రొడ్యూసర్లు భారీ బడ్జెట్ సినిమాలు తీసి ఆ డబ్బులు జనాల నుంచి వసూలు చేయడం ఏంటనేసి కూడా ఈ రోజు ఈ గవర్నమెంట్ క్వశ్చన్ చేసింది. అందుకంటే దీనికి సంబంధించిన ఒక క్లారిటీ ఇవ్వాలనేసి కూడా హైకోర్టు 24వ తారీఖు వాయిదా కూడా వేయడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రొడ్యూసర్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి ఏ విధంగా ఆన్సరబుల్ గా ఉండాలి, ఎందుకంటే ప్రజలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ చేసుకొని మీరు ఎందుకు పొద్దున తెల్లవారుజామున షోలకు అనుమతి ఇవ్వాల్సి వచ్చింది అనేసి కూడా క్లారిటీ ఇవ్వాలనేసి కూడా హైకోర్టు చెప్పింది. అయితే సంపదిక దీనిపైన ఏదైతే గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి అలాగే ఇప్పుడు ఏదైతే డాకు మహారాజ్ కూడా రిలీజ్ కాబోతుంది కాబట్టి దానిపైన ఇక్కడ తెలంగాణలో ఏమైనా వాళ్ళు రేట్ హైకింగ్కి అడిగేటువంటి అవకాశం ఉంది? ఎందుకంటే ఈ ఏదైతే డాకు మహారాజ్ సినిమాకి అయితే సంబంధించి మేము సంతృప్తిగా ఉన్నాం, ఎలాంటి హైక్ అడగమంటూ కూడా నాగవంశీ చెప్పారు. అలాగే సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా రిలీజ్ కాబోతుంది కాబట్టి దీనిపైన వాళ్ళు ఏమైనా హైక్ అడిగేటువంటి అవకాశం ఉంది? ఒకవేళ హైక్ అడిగితే ఈ నేపథ్యంలోనే హైకోర్టు కూడా
ఎట్లా ఇస్తారు మీరు అంటూ చెప్పి ఏదైతే చెప్తుందో ఈ నేపథ్యంలో తెలంగాణ గవర్నమెంట్ ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా? అలాగే ఆంధ్రప్రదేశ్లోనైతే ఇస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది, మరి తెలంగాణలో ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఎందుకంటే వీళ్ళు ఖచ్చితంగా, ఎందుకంటే వీళ్ళు సినిమాని భారీ బడ్జెట్ సినిమాలు తీస్తున్నారు కాబట్టి, ఎందుకంటే హీరోస్ కూడా రెమ్యునేషన్స్ వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు కాబట్టి సినిమా సంబంధించి కూడా ఖచ్చితంగా తెలంగాణ గవర్నమెంట్ అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా, ఎందుకంటే కోర్టు కూడా 24వ తారీఖు వాయిదా ఉంది కాబట్టి ఈ గ్యాప్ లో పెంచకుండా అడగడానికి కూడా అవకాశం అడగవచ్చు. వీళ్ళు పెంచేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే 150 రూపాయలు మధ్య పెట్టులు, 100 రూపాయలు మామూలుగా సింగిల్ విండో స్క్రీన్లలో కూడా ఈ రేటు పెంచుకోవడానికి కూడా ఆల్రెడీ ఇప్పటికీ అనుమతి ఇచ్చింది కాబట్టి ఇంకా కోర్టు సమయం ఉంది కాబట్టి ఆ టైం వరకు కూడా వీళ్ళు పెంచే అవకాశం కూడా ఉంది. దీనికి సంబంధించి కూడా, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే నాగవంశి కూడా మన ఫేస్బుక్ ఏమంటే వీళ్ళు ఆల్రెడీ ఉన్న రేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రేట్స్ కూడా మాకు కంఫర్టబుల్ గానే ఉన్నాయి, మేము రేట్లు అడగమని కూడా ఒక మాట చెప్పడం పెట్టలేదు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ లో అడిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఈ సినిమా సంబంధించి ఆల్రెడీ ఎందుకంటే బడ్జెట్ భారీగా పెరిగిపోయింది కాబట్టి వీళ్ళు కూడా ఈ 2 రోజులు, ఎందుకంటే ఈ ఫస్ట్ డే బెనిఫిట్ షో వేసుకుంటే దానికి 1 లక్ష వస్తుంది. తర్వాత మిగతా వాళ్ళు ఒక 6-7 రోజుల పాటు కూడా అంటే అటు 6 రోజులు కూడా టికెట్ రేట్ మళ్ళీ 100-150 పెంచే అవకాశం కూడా. దీనికి సంబంధించి ఆ పర్మిషన్ కూడా వీళ్ళు కోరడం కూడా జరిగింది ఆల్రెడీ. వీళ్ళు ఖచ్చితంగా తెలంగాణ గవర్నమెంట్ ఇస్తుంది. అయితే సంపత్తికి ఏదైతే ఈ హైకోర్టు ఈ యొక్క సినిమాల టికెట్లను పెంచొద్దు, ఆ ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు, ప్రజల మీద ఎక్కువ భారం పడకుండా చూడాలంటూ ఏదైతే ఇప్పుడు ఈ ఆదేశాలు ఇచ్చిందో, ఈ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం సినిమా ధరలు టికెట్ల ధరలు పెంచకపోతే ప్రస్తుతం నిర్మించినటువంటి సినిమాలపైన ఏమైనా ప్రభావం పడే అవకాశం ఉందా? ఇక భవిష్యత్తులో కూడా ఇలాంటి ఆదేశాలు ఉన్నాయి కాబట్టి సినిమాలకు ఎక్కువ బడ్జెట్లు పెట్టకుండా వారి యొక్క పరిమితిలోపే తక్కువ బడ్జెట్లో సినిమాలు చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా, ఎందుకంటే ఎట్లా సినిమాలకు భారీ బడ్జెట్ సినిమాలు అంత తీయాల్సిన అంత అవసరం కూడా. ఎందుకంటే ఒక రెమ్యునేషన్ 200-300 కోట్ల హీరోలకి పెట్టేసి సినిమా ఏం తగ్గించుకుంటే మనకి రేట్లు పెంచాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు దీనికి సంబంధించి కూడా ఇప్పుడు ఈ కోర్టు చెప్పడం కూడా, ఎందుకంటే మీరు అంతగానం డబ్బులు ఖర్చు పెట్టి దాన్ని ప్రజల నుంచి లాగడం ఏంటనేసి కూడా ఇప్పుడు కోర్టు అడిగే ప్రశ్న కూడా అదే వీళ్ళదు. ఎందుకు మీరు టికెట్ ధరలు పెంచి ఆ బెనిఫిట్ షో లేచి ప్రజల ప్రాణాలతో ఆడుకోవడం ఏంటి? ఎందుకంటే జనాల దగ్గర డబ్బులు లాగడం ఎందుకంటే మీరు తీసుకునే రెమ్యునేషన్ కూడా తగ్గించుకొని చేయొచ్చు ఫ్యూచర్ లో కూడా. ఎందుకంటే ఫ్యూచర్ లో భారీ బడ్జెట్ పెడితే ఇక్కడ నుంచి నాకు రాబోయే రోజుల్లో బెనిఫిట్ షోలు కానీ అలాగే టికెట్ పెంచుకునే అవకాశం కూడా ఉండకపోవచ్చు. దీనికి సంబంధించి ఆల్రెడీ కోర్టు కూడా ఈ 24వ తారీఖు ఖచ్చితంగా దానిపైన ఒక డెసిషన్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ సంపత్. ఇక ఏదైతే ఈ పుష్ప 2 సినిమా రిలీజ్ అయిన తర్వాతకి ఏదైతే బెనిఫిట్ షోకు అనుమతి ఇవ్వడం,
అనుమతి ఇచ్చినటువంటి నేపథ్యంలో దాదాపు 1500 నుంచి 2000 3000 రూపాయలు కూడా ఆ టికెట్కు చెల్లించి సినిమాలు చూసినటువంటి పరిస్థితి అయితే మనం చూసాం. ఎందుకంటే సింగిల్ స్క్రీన్లో ఒక రేట్, అలాగే మల్టీప్లెక్స్లో కూడా ఒక రేట్ పెట్టు చూశారు. ఇక ఏదైతే ఈ పుష్ప 2 తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో తెలంగాణ గవర్నమెంట్ అయితే ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. మేము టికెట్ హైకింగ్ ఇవ్వం, అలాగే బెనిఫిట్ షోలకు ససమీర మేము ఎటువంటి ఆదేశాలు కూడా పర్మిషన్ అయితే ఇవ్వమంటే అయితే తెలంగాణ గవర్నమెంట్ అయితే చెప్పిన నేపథ్యంలోనే గతంలోనే ఈ యొక్క సినిమాలు కొంచెం వెనుకకు ఒక రకంగా తగ్గుముఖం పట్టినట్టయితే మనం గమనించాం, ఒక ఆవేదన చెందినట్టయితే గమనించాం. ఇక ఈ నేపథ్యంలో ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ ఈ గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి బెనిఫిట్ షో ఇవ్వకుండా ప్రీ రిలీజ్ చేసుకోవడానికైతే ఏదైతే ప్రీమియర్ షో వేసుకోవడానికైతే ఏదైతే పర్మిషన్ ఇచ్చిందో, అలాగే సినిమా రేట్లు సింగిల్ స్క్రీన్కి ఒక ఫస్ట్ 3 రోజుల పాటు 100 రూపాయలు, అలాగే మల్టీ స్క్రీన్స్కి 150 రూపాయలు, ఆ తర్వాత మిగిలిన ఒక 10 రోజుల పాటు వారం రోజుల పాటు సింగిల్ స్క్రీన్లో 50 రూపాయలు, అలాగే మల్టీ స్క్రీన్లో 100 రూపాయలు పెంచుకోవడానికి ఏదైతే వెసులుబాటు ఇచ్చిందో దీనిపైన అయితే హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలైంది. పిటిషన్ దాఖలైన సందర్భంగా 2 రోజులు విచారించినటువంటి హైకోర్టు ఫస్ట్ రోజు అయితే ముఖ్యంగా దీనికి వచ్చేటువంటి మీరు ఉదయం 4 గంటలకి థియేటర్కి ఎట్లా అనుమతులు ఇస్తారు, ఆ టైంలో 16 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వయసు ఉన్నటువంటి పిల్లలు కనుక సినిమా చూస్తే వారిపైన ఎటువంటి ప్రభావం ఉంది, వారి యొక్క ఆరోగ్యం ఏంటి, వారి యొక్క ఆరోగ్య భద్రత ఏంటి అనే విషయంలో కూడా హైకోర్టు అయితే ప్రశ్నించినట్టు పరిస్థితి చూసాం. ఇక నిన్న కూడా 2వ రోజు విచారణ సందర్భంగా కూడా హైకోర్టు అయితే దీనిపైన తీవ్ర ఆందోళన అలాగే ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. మీరు పర్మిషన్లు ఎందుకు ఇస్తున్నారు, ఇవ్వనని చెప్పిన తర్వాత మళ్ళీ ఎందుకు ఇస్తున్నారు, మీరు ప్రజల జీవనానికి భంగం కలిగితే మాత్రం మేము ఎంత దూరమైనా పోతామంటూ హైకోర్టు అయితే హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఇక దీనిపైన మీరు పునఃసమీక్షించాలని, ఈ నిర్ణయాలపైన పునఃసమీక్షించాలంటూ హోంశాఖ కార్యదర్శికి కూడా హైకోర్టు అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇక ఈ నేపథ్యంలో ఈ గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించి ఏదైతే సినిమా కూడా నిన్న రిలీజ్ అయినటువంటి సినిమా కూడా కొంచెం మిక్స్డ్ టాక్ రావడం, దీనిపైన ఈ యొక్క టికెట్ల హైక్ కూడా చాలా వరకు హైక్ లేకుండా ఉండడం చాలా వరకు ప్రభావం అయితే చూపించినట్టుగా మనం ఖచ్చితంగానే చెప్పొచ్చు. హైకోర్టు కూడా ఒక వ్యాఖ్యలు అయితే చేసింది. వాళ్ళు ఎక్కువ మొత్తంలో డబ్బులు పెట్టి సినిమాలు తీసి దాన్ని ప్రజలపై నుంచి ప్రేక్షకులపై నుంచి లాక్కోవడానికి కూడా మరి ఎంతవరకు కరెక్ట్, ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. సో వాళ్ళు వారి యొక్క పరిమితుల్లో వారి యొక్క హద్దుల్లో ఉండి సినిమాలు నిర్మించుకోవాలి తప్పించి ఇట్లా ప్రజలపైన ఇష్టారీతిగా టికెట్ రేట్లు పెంచి వారి నుంచి గుంజుకోవడం, వారిని లూటీ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా హైకోర్టు అయితే చెప్పింది. ఈ విషయంలో పునఃసమీక్షించాలంటూ హోంశాఖ కార్యదర్శికి అయితే ఆదేశాలు ఇచ్చింది. అలాగే గవర్నమెంట్ను కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి. మీరు ఏ టైంలో అర్ధరాత్రి 12 గంటల వరకు సినిమాలు ఎందుకు నడిపిస్తున్నారు, దీనివల్ల వచ్చేటువంటిది దీనిపైన ప్రజల జీవనం పైన ఏ రకమైన ప్రభావం పడుతుంది అన్న నేపథ్యంలో కూడా హైకోర్టు అయితే ఆదేశాలు ఇచ్చింది. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనం గమనిస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇక చాలా వరకు కూడా ఆంధ్రప్రదేశ్లోనైతే ఇప్పుడైతే 500 నుంచి 600 వరకు టికెట్లు హైక్ చేసుకోవడానికి బెనిఫిట్ షోలకు కూడా పర్మిషన్ అయితే ఇచ్చారు. ఇక ఆంధ్రతో పోల్చుకునే తెలంగాణలో అయితే బెనిఫిట్ షోలకు మరీ మితిమీరిన టికెట్ రేట్లు పెంచుకోవడానికి అయితే లేకుండా పోయినాయి. ఇక ఏం చేసినా కోర్టులు చేస్తున్న హెచ్చరికలు కావచ్చు, ఈ సూచనలపైన చిత్ర నిర్మాణ సంస్థలు కావచ్చు, అగ్ర హీరోలు అందరూ కూడా ఆలోచన అయితే చేయాలి. కోట్లు ఖర్చు చేసి రికార్డుల కోసం తాపత్రయం పడే కంటే కూడా భారీ బడ్జెట్ చిత్రాల కంటే సందేశాత్మకంగా చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించాలని సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఇక న్యాయస్థానాలు ఇస్తున్న తీర్పులు ఒక చెంపపెట్టుగా సినీ పెద్దలు ఆలోచన చేస్తారని కూడా మనం అయితే ఖచ్చితంగా భావించాల్సిన పరిస్థితి. కానీ ఇక ఈ యొక్క సినీ ఇండస్ట్రీని మనం ఒకవేళ వీళ్ళు తక్కువ వారి యొక్క పరిమితుల్లో నిలబడి వారి సినిమాను తీస్తే కనుక ఈ మేరకు దానిపైన తీసేటువంటి క్వాలిటీ అవుట్పుట్ కరెక్ట్గా రాగలుగుతుందా? ఎందుకంటే ఎన్నో రకాల టెక్నాలజీలను యూజ్ చేయాలి, ఎంతో కాస్ట్లీతో కూడుకున్నటువంటి విఎఫ్ఎక్స్ యూజ్ చేయాలి, ఆ కాస్టింగ్ కావచ్చు, లొకేషన్స్ కావచ్చు, వీటికైతే మాకు ఖచ్చితంగా బడ్జెట్ అవుతుంది. అంత బడ్జెట్ పెడితేనే మేము తీయాల్సినటువంటి అవుట్పుట్ అయితే తీస్తాం. ఇప్పుడు ఎందుకంటే తెలుగు చిత్ర పరిశ్రమ అనేది పాన్ ఇండియా లెవెల్లో, పాన్ వరల్డ్ లెవెల్లో వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆ లెవెల్లో పెడితేనే మనకు సినిమా కూడా అంత క్వాలిటీగా వస్తుంది అన్నట్టుగా కూడా ఇట్లా చిత్ర నిర్మాతలు అలాగే సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్న పరిస్థితి. కానీ ఏదేమైనా సినిమాలకు వాళ్ళు పెట్టేటువంటి ఖర్చును మళ్ళీ దాన్ని భరించేది ఈ యొక్క సగటు ప్రేక్షకుడి నుంచే 100-150 రూపాయలు ఉండేటువంటి టికెట్ను 1500-2000 పెట్టి వాడి యొక్క నెలకు సరిపోయేటువంటి వాని ఖర్చులను ఈ సినిమా మీద పెట్టి ఈ సినిమా వాళ్ళు దోచేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనే కోణంలో కూడా హైకోర్టు అయితే భావించింది. ఇక ఏదేమైనా సినిమా ఇండస్ట్రీ సినిమాలు తీసేవారు మాత్రం ఖచ్చితంగా పరిమితులు మించి వారి యొక్క డబ్బును ఇన్వెస్ట్ చేసి సినిమాలను తీయకుండా తక్కువ ఖర్చులో క్వాలిటీ సినిమాను తీయడానికి
క్వాలిటీగా ఉండేలాగా చూడడానికి, అదేవిధంగా సందేశాత్మకమైన సినిమాలు ప్రస్తుతం ఉన్నటువంటి సమాజాన్ని ప్రభావితాన్ని, యువతను ప్రభావితం చేసి మంచి మార్గంలో పెట్టేటువంటి సందేశాత్మక సినిమాలు తీయాలంటూ కూడా పలువురైతే అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా తెలంగాణలో టికెట్ల రేట్లు పెంచడాన్ని అయితే హైకోర్టు తప్పుపట్టింది. దానిపైన పునః ఆలోచించాలని, పునః సమీక్షించాలని అయితే ఆదేశాలు జారీ చేసింది. ఇది ఇవాల్టి 4 Sides TV ఎక్స్క్లూజివ్ డ్రైవ్. మరో ఎక్స్క్లూజివ్ డ్రైవ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 4 Sides TV.